వయసుతో సంబంధం లేకుండా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు. అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా మైనర్స్ గానీ, వీళ్ళు కూడా పిల్లల్లో కూడా ఇలాంటి అలవాట్లు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. సో, అలా ఈ అడిక్షన్ నుంచి అసలు ఎలా బయటకొస్తాము? అట్లా ఎలాంటి ప్రభావం చూపుతుంది? యెస్ అండి. ఈ మధ్య ఈ ఆల్కహాల్, టొబాకో మనకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక రకమైన లీగల్ డ్రగ్స్. అంటే డ్రగ్స్ లేని సమాజం మనం సృష్టించలేం. చాలా ఇబ్బంది. మానవుడితో పాటు, మనిషితో పాటు అది ఒక రకంగా ట్రావెల్ అవుతూ ఉంటుందండి. మనిషికి వర్క్తో పాటు రిలాక్స్ కూడా కావాలి, ఫన్ కూడా కావాలి. వాటిని ఎంచుకున్న కొన్ని సబ్స్టెన్సెస్ ఇలాంటివి. సో దీనికి వేరే కారణాలు అంటే పాలసీ పరంగా, గవర్నమెంట్ పరంగా వేరే కారణాలు, రెవెన్యూ జనరేషను అది వాటి గురించి పక్క పెట్టేస్తే ఈ ఆల్కహాల్, టొబాకో విరివిగా మన అందుబాటులో ఉంది. ఫస్ట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఫన్ చేసుకోవడానికి, రిక్రియేషన్ చేసుకోవడానికి, సోషల్ జాయ్ షేర్ చేసుకోవడానికి ఈ సబ్స్టెన్సెస్ ఒక ఛానల్ లాగా, ఒక మీడియం లాగా యూజ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఎక్స్పోజర్ అర్లీ ఏజ్గా జరిగినప్పుడు రిస్కులు కూడా చాలా తొందరగా వచ్చేస్తుంటాయి. డిపెండెన్స్ అండ్ అడిక్షన్ అనే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అర్లీ ఏజ్ స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా, చాలా ఎక్కువ శాతం వీళ్ళు డిపెండెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు యూత్లో కానీ, అడాలసెంట్ టైంలో కానీ 25 years దాకా ఇంకా బ్రెయిన్ మెచ్యురేషన్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో కంట్రోలింగ్ కెపాసిటీ అంటే తక్కువ. ఇంపల్సివ్గా నిర్ణయాలు తీసుకుంటాం, ఇంపల్సివ్గా చూసుకుంటాం. అదొక్కటే కాక, కంట్రోలింగ్ కెపాసిటీ ఒకటే కాక, ఎంత 90 ml ఒక ఆల్కహాల్ ఉందనుకోండి, 14 years 16 years పిల్లవాడికి మనం తీసుకున్నప్పుడు వచ్చే ప్లెజర్, వచ్చే రివార్డ్, వచ్చే ఎగ్జైట్మెంట్, వచ్చే సర్ప్రైజ్, వాట్ ఎవర్ ఏదైనా రీజన్ చెప్పండి, 25 years తర్వాత తీసుకున్న వాడితో కంపేర్ చేస్తే దాదాపుగా 3 to 4 times ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పిల్లవాళ్ళు మెమొరీలో లాంగ్ స్టాండింగ్గా గుర్తుండిపోతుంది. ఎంత అర్లీ ఏజ్లో తీసుకున్నప్పుడు అంత ఎక్కువసేపు ప్రతి స్ట్రెస్కి, ప్రతి ప్రాబ్లంకి, ప్రతి సోషల్ ఎంజాయ్మెంట్కి మళ్ళీ ఈ సబ్స్టెన్స్ పైన డిపెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కొందరిలో ఇలా డిపెండ్ అయిన వాళ్ళ కొందరిలో ఎక్కువ కాలం తీసుకున్నారనుకోండి, ఎక్కువసేపు ఎక్కువ కాలం తీసుకున్నప్పుడు మిగతా బాడీ పార్ట్స్ పైన స్ట్రెయిన్ జరుగుతాయి. ఇవి రాను రాను ఎట్లయితుందంటే, సార్ నేను ఈరోజు ఈవినింగ్ అసలు స్టార్ట్ చేయకూడదు అనుకున్నా, సాయంత్రం కల్లా మళ్ళీ తీసేసుకున్నా, రాత్రి కల్లా. తర్వాత కోరిక అంటే నేను ఈ టైంలో స్టార్ట్ చేసిన సార్ 90 ml కల్లా కంట్రోల్ చేయాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు అనుకుని చేసినాను. ఇది 90 కాస్త 180 అయిపోయింది, 180 కాస్త 360 అయిపోతుంది. అంటే కంట్రోలింగ్ కెపాసిటీ ఆ ఆల్కహాల్ యొక్క అమౌంట్ పైన ఉండట్లే, అంటే డబ్బు కాదు, క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ పైన తగ్గిపోతుంది. ఇది కూడా ఒక గుర్తు. ఇంకేమిటంటే, సార్ మొదట్లో నాకేమనిపించేది కాదు, ఎప్పుడో తీసుకుంటా మళ్ళీ మానేస్తా, ఏమనిపించదు. ఈ మధ్య రాను రాను ఒక 2 రోజులు ఒక రోజు ఆపేసినా కూడా మరుసటి రోజు 2-3 రోజుల కల్లా నాలో నిద్ర రాకపోవడము, కాలు చేతులు వణికిపోవడము, గాబరా టెన్షన్ అయిపోవడం, గుండె దడ కొట్టుకోవడం, ఇలాంటివి కనిపిస్తున్నాయి సార్. ఇది కూడా ఒక రకంగా విత్డ్రావల్ సింటమ్స్గా మనం గుర్తిస్తాం. ఇంకా అదే వ్యక్తి, సార్ ఫస్ట్లో నాకు ఒక 60 ml 90 ml కదా బాగా ప్లెజర్ అనిపించేది, రాను రాను ఎక్కువసార్లు తీసుకునేవాడం వల్ల, బ్రెయిన్లో చేంజెస్ జరగడం వల్ల నాకు 180 ml ఏం సరిపోవట్లేదు సార్, రావాల్సిన ప్లెజర్ రావట్లేదు. నాకు మంచి ప్లెజర్ రావడానికి 360 ml 180 ml ఇంకా చెప్తే ఒక ఫుల్ బాటిల్ 750 ml ఇంకా ఎక్కడంటే ఇది క్వాంటిటీ పెరిగిపోతూ వస్తుంది. అంటే బ్రెయిన్ ఆ యొక్క సబ్స్టెన్స్ని ఇచ్చే ప్లెజర్ని తగ్గించేసుకుంటుంది. ఎందుకు? మిగతా విత్డ్రాల్ కాజ్ చేసే ఒక స్ట్రెస్ హార్మోన్స్ పెంచి ఉంటుంది ఆల్రెడీ. అంటే నార్మల్గా నువ్వు సబ్స్టెన్స్ కానీ తీసుకోకపోతే నీ స్ట్రెస్ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 అని చెప్పుకుంటే నీకు ఎక్కడో 1 or 2 ఉంటుంది. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నీలో స్ట్రెస్ లెవెల్స్ అది కాస్త 8, 9, 10 దాకా వెళ్ళిపోయింటాయి. ఇప్పుడు తీసుకోకపోతే కనిపించేది ఏంటి? స్ట్రెస్సే. అంటే ఏం స్ట్రెస్ అది? నీ భార్య మాట్లాడుతున్నా చికాకు అనిపిస్తుంది, నీ పిల్లవాడు ఏదైనా డబ్బు ఫీజు అడిగినా, ఏదైనా స్కూల్ ఫీజు అడిగినా కూడా చికాకు అనిపించేస్తుంది, ఏదైనా వర్క్లో కొద్దిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోలేకపోతుంది, స్ట్రెస్ అనిపిస్తుంది. అంటే మెల్లమెల్లగా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇబ్బందికి గురైపోతాయి. దేనివల్ల? ఈ ఆల్కహాల్ వల్ల, అలవాటు వల్ల. మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్లెజర్ కాస్త కాకపోగా ఈ స్ట్రెస్ లెవెల్ తగ్గితే చాలు అనిపిస్తుంది దానికి. ఇంకా కొందరిలో అయితే ఈ ఆల్కహాల్ వల్ల మా డాక్టర్ చెప్పాడు సార్, లివర్ పాడైపోతూ స్టార్ట్ అయింది, ప్యాంక్రియాస్ సమస్యలు వచ్చాయి, న్యూరోపతి సమస్యలు వచ్చాయి, అంటే కాలు చేతులు మంటలు, తిమ్మిళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ రకంగా సమస్యలు ఆల్కహాల్ వల్ల వచ్చాయని చెప్పి మా డాక్టర్ చెప్పినా కూడా మానలేకపోతున్నాం.
ఆ రోజు చెప్పిన రోజు టెస్టులు చేసుకున్న రోజు అవి మానేద్దామని చెప్పేసి ఒక వారము 10 రోజులు మానేస్తున్నారు, మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా మానసికంగా బ్రెయిన్ యొక్క పనితీరును మార్చేశాయి. ఇప్పుడు ఆ మనిషి యొక్క ఫీలింగ్స్ ఆల్కహాల్ మందు పైన కావాలి అన్న ఒక ప్రియాక్యుపేషన్ ఉంటుంది. ఆ మనిషి యొక్క సైకలాజికల్ హెల్త్ ఆ ప్లేస్ చూసినా, ఆ వ్యక్తి చూసినా, ఆ లిక్కర్ షాప్ ఓనర్ ఆ ప్లేస్ చూసినా కూడా తీసుకోవాలని ఒక ఇంటెన్షన్, అంటే సాయంత్రం అయ్యే కొద్దీ, రాత్రి అయ్యే కొద్దీ కోరిక పెరిగిపోతుంటుంది, అంటే కోరికలు క్రేవింగ్ పెరిగిపోతుంది. ఆ వ్యక్తి ప్రవర్తన కూడా ఎలా మారుతుందంటే డెస్పరసీ. అంటే దీనికోసం నేను ఇది నాకు తెలుస్తుంది, ఈ డబ్బు నేను తీసి పెట్టుకుంది నా పిల్లవాడి చదువు కోసమో లేకుంటే ఏదో సంథింగ్ ఫంక్షన్ కోసమో పెట్టుకున్నా. ఇక్కడ ప్రయారిటీ మారిపోయి సాయంత్రం కల్లా మళ్ళీ కొద్దిగా వాడిద్దాంలే ఏం కాదు అని చెప్పేసి ప్రయారిటీ మార్చేసుకో, అంటే డెస్పరసీ జరుగుతుంది. కొందరు అప్పులు చేసుకుని మరీ తాగడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా డిపెండెన్స్ని సూచిక. ఈ రకమైన అవగాహన లేక జనాలు పబ్లిక్లో చాలామంది, అంటే దాదాపుగా ఇప్పుడు మొన్న రీసెంట్ సర్వేలో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్ ఇండియాలో సబ్స్టెన్స్ చేసిన వాళ్ళలో దాదాపుగా 15% మన వాళ్ళు తీసుకున్న వాళ్ళు 5% మంది, అంటే 3/1 ప్రాబ్లమాటిక్గా ఉన్నారు. అంటే తీసుకునే విధానం ప్రాబ్లమ్స్ తెచ్చుకునే విధంగా ఉన్నాయి. వీళ్ళలో డిపెండెన్స్ అడిక్షన్ లెవెల్లో దాదాపుగా 3% దాకా ఉంది. అంటే దాదాపుగా ప్రతి 8 మందిలో ఒకరు డిపెండెన్స్ అడిక్షన్లో ఆ రకంగా వాడుతున్నారు ఆల్కహాల్ని. ఈ స్టాటిస్టిక్స్ మనకు చాలా సిగ్నిఫికెంట్గా మనము మెడికల్ సిస్టమ్ ఒకటే కాక ఫ్యామిలీగా, మన కల్చరల్గా, ఈవెన్ పబ్లిక్ యొక్క నాలెడ్జ్ కూడా ఈ ఆల్కహాల్ విషయంలో చాలా అవసరం. దాన్ని ఆల్కహాల్ లిటరసీ అంటాం. ఇవి పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత క్వాంటిటీలో ఎంత యూనిట్స్ ఉంటాయి, ఎంత తీసుకుంటే మన బాడీ యొక్క పనితీరు, అంటే మైండ్ యొక్క డెసిషన్స్ మాడిఫై అయిపోతాయి. ఇవి మనము అవగాహన రావాలి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనే ఒక లా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా స్టార్ట్ చేసింది, బట్ పబ్లిక్లో అవేర్నెస్ తక్కువ. ఎందుకు సరే ఇంత 30 mg/dl కన్నా మనకు ఎక్కువైపోతుంది అన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో ఏమి ఇబ్బంది వస్తాయి, ఈ పబ్లిక్ అవగాహన రావాలి. అంటే ఆన్ సైట్, అంటే ఆల్కహాల్ ఎక్కడైతే సేవిస్తారో అక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ బ్రోస్లెట్స్ కానీ ఇవన్నీ వస్తే, ఎస్పెషలీ మైనర్ లాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఏజ్ డ్రింకింగ్ లా అని ఉంటాయి. అంటే 21 years కన్నా తక్కువ ఉంటే డ్రింకింగ్ అవైలబిలిటీ అందుబాటులో రాకూడదు. ఇవి స్ట్రింజెంట్గా అప్లై కావాలి. ఇవి ఎందుకు కాకూడదు, వాళ్ళు ఏం చేంజెస్ జరుగుతాయి అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్రెడీగా ఈ సబ్స్టెన్స్ యూజ్ ప్రివెన్షన్గా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే, మనము అలవాట్లు ఏవి స్ట్రెంగ్త్వి ఏవి వీక్నెస్వి అనేవి తెలియజేస్తాయి పిల్లవాళ్ళు. లేదంటే ఒక రకంగా 4 ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళలో నేను తీసుకోకపోతే నేను ఒక ఆడ్ అండ్ ఎక్సెంట్రిక్గా ఉంటున్నా అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక 4-5 గ్రూప్ తయారు చేస్తున్నప్పుడు ఒకరు మాత్రమే ఒక రకంగా వాడి ఎక్స్పెరిమెంటేషన్, వాడి పర్సనాలిటీ ట్రేట్, అంటే నావెల్టీ కావాలి, సబ్స్టెన్స్లో సెన్సేషన్ సీకింగ్ కావాలి అన్న పర్సనాలిటీ తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ప్రెజర్ వల్ల మిగతా 4-5 యాడ్ అయిపోతున్నారు. ఇక్కడ మనం ఈ రకమైన ఎడ్యుకేషన్ చేయగలిగితే చాలా వరకు మనం దీన్ని ఎస్పెషల్లీ మన యంగ్ ఇండియాలో యూత్ ఈజ్ ద గోల్డ్ ఆఫ్ అవర్ నేషన్ ట్రెజర్. సో వీటి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం.